జయ జగదంబే. ఒక ఆవిడ సిరి కావాలి అడిగారు. రాత్రి నిద్రపోయేకి ఏమవుతుంది? 2:30 తర్వాత లేపినట్టు అవుతుంది. మంచిదే అంటారు. అలా 2:30కి లేపితే ఎవరన్నా మంచిదే అంటారు. బ్రాహ్మీ ముహూర్తం దగ్గరగా కాస్త అటు ఇటుగా చెప్తారు. సూర్యోదయానికి ఏదో 1:30 ముందు 2 గంటల ముందు లెక్కలు ఏమో ఉన్నాయి. కానీ ఎక్కువసారి 2:30 అనేది ఆల్మోస్ట్ ఒక ఏమంటారు దాన్ని, ఒక రూఢి అనుకోవచ్చు మంచి టైం అనడానికి. ఏమ్మా ఆ టైంలో మెళుకొస్తే ఉంది, కాసేపు కాళ్ళు కడుక్కొచ్చి మీకు ఇష్టమైన దేవుడికి కూడా దండం పెట్టుకోండి. మీ వయస్సు ఏమిటో తెలియదు నాకు. చేత 2:30కి మెళుకు వస్తే కాళ్ళు కడుక్కుని దేవుడు దండం పెట్టుకోండి అంటున్నాను. చిన్నపిల్లలు అయితే మరి ఆ టైంలో దండం ఎక్కడ పెట్టుకోగలరు? కుదరదు. అయినా చిన్నపిల్లని పెట్టుకోవచ్చు, ఏందమ్మా, దేని దారి దాందే. కాబట్టి మంచి టైం మీద మెళుకు వస్తే తప్పేం కాదు. అది చాలా మంచిదంటారు. నిజానికి అప్పుడు నమస్కారం పెట్టుకోగలిగితే, నమస్కారం అంటున్నానంటే దాని అర్థం ఏంటంటే ఏమన్నా నమస్కారం పెట్టుకుంటే సరిపోతుందా? అలా కాదమ్మా, అలా కాదు. మీకు చేతనైంది ఏదో ఒక మంత్రమో ధ్యానమో మరొకటో అలాంటిది వెంటనే సంప్రదాయవాదులు 2 కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందా, స్నానం చేయొద్దా, జపం ఉంటాం ఏంటి అలా అన్నారు అనుకోండి, వాళ్ళందరికీ నమస్కారం. నేను అంతే మరి. కాబట్టి టైం చూడండి అమ్మా, కాళ్ళు కడుక్కోండి, దండం పెట్టుకోండి. అంత దండం పెట్టుకోవాలి, దైవాన్ని తలుచుకోవాలి అన్నంత కోరిక రావడంతో ఏవేవి శుద్ధవాలో అన్నీ శుద్ధైపోతాయి. దిక్కుమాలు బాల్చి నీళ్ళు స్నానం చేస్తే అవుతుంది ఏంటి అంటే, స్నానం చేయొద్దంటలేదు నేను, అలా అర్థం చేసుకోకండి. నా మాట తీరంతే. కొంత విసురు ఉంటుంది, ఎక్కడో అప్పుడప్పుడు స్వామిని తెచ్చుకుంటాను కానీ, కాబట్టి తప్పులేదు. ఇంకా మీరు అడిగే ఎక్కడికి వెళ్తామంటే, ఇప్పుడు సార్ మా గురువుగారు చదివించారమ్మా, పిరమిడ్ వాళ్ళ పుస్తకం అనుకుంటాను. రాత్రి చూడగలిగిన వాళ్ళకి మన అంబిలికల్ కార్డ్ అంటాం కదా, బొడ్డు తాడు, అలాగా మన నాభిస్థానంతో కనెక్టే మన జీవుడు బయటికి వెళ్తాట. అందరి ఇళ్లలోనూ మనం చూడగలిగితే రాత్రి ఆ జలతారు తీగల్లాగా వేలు లక్షలు కనిపిస్తాయట పైకి చూడగలిగిన వాళ్ళకి. చూడగలిగిన వాళ్ళు కూడా అలా కుక్కలు ఏం కనిపించేటే కనిపిస్తుంది అనుకుంటారేంటి? అలా ఉండదు. చూడదలుచుకుంటే అని అర్థం. ఏమ్మా, చూడగలిగిన వాళ్ళు అంటే చూడగలిగిన వాళ్ళు అస్తమాట చూడరు. ఎలా ఉంటుందంటే, కొత్తలో చేస్తాం ఆడ పనులు. ఒకవేళ చేతనైంది అనుకోండి, చేస్తాం అన్నా కదా, నువ్వు చూస్తావా అని నాకు నేను చూడలేను. నాదంతా దైవాధీనం బస్ సర్వీస్ అమ్మా. అమ్మ ఏమన్నా పని మీద ఎక్కడికైనా పంపించవచ్చు, ఎక్కడికైనా. ఈ విశాలమైన సృష్టిలో ఏ బ్రహ్మాండానికి, ఏ నక్షత్ర మండలానికైనా నాన్న ఒకసారి వెళ్ళి అందనుకోండి, సైకిల్ వేసుకుని సెంటర్లోకి వెళ్ళి పాలు తెచ్చినందుకు వెళ్ళిపోయినట్టు వెళ్ళగలను. లేదనుకోండి, ఇక్కడి నుంచి బాత్రూమ్కి వెళ్ళాలని కూడా మా ఆవిడ చెప్పాలి, గోడ గుద్దేసుకుంటారా బాబు అని. కాబట్టి నా గురించి కాదు, చూడగలిగిన వాళ్ళు, ఆ సమర్థత ఉన్నవాళ్ళు, దాన్ని అవసరం మేరకు వినియోగించేవాళ్ళు, వాళ్ళకి అలా కనిపిస్తారు. ఎక్కడికి వెళ్తారు అంటారు పెద్దవాళ్ళు, ఎరిగిన వాళ్ళు. ఆత్మను ఒక్క క్షణం, ఒక లిప్త అలా స్పృశించి వస్తారు. దానికి మర్నాడు మనకి కావలసినటువంటి జీవశక్తి అక్కడి నుంచి రీఛార్జ్ అయ్యి వెనక్కి వస్తాము అంటారు. ఇంకా కళల ప్రపంచంలోకి వెళ్తాం, అదే విరిగా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. పెద్ద 2 ప్రశ్నలు ఏం లేదు దాంట్లో, ఉంటుంది. అది కాక అంటే ఒకలాంటి ఊహ. అక్కడ మీరు ఎవరన్నా మీకు చూపించదలుచుకున్నా, మీరు చూడదలుచుకున్నా, మీ సమర్థతలు బట్టి చూస్తారు. వేరే లోకాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పనుల మీద, అది ఉంటుంది. మీ యొక్క అదృష్టాన్ని, మీ స్థితిని
మీ ఎదుగుదల స్థితిని బట్టి మిమ్మల్ని మీ గురువులో, మీ మార్గదర్శకులో, కర్మకాలతో పిశాచాలో జీవుని తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ఏం చూపించాలో చూపిస్తారు. మీకు ఒకసారి మీరు నా వీడియోలు చూసే అలవాటు మీకు ఉంటే ఒకసారి చెప్పాను. 2012లో కేదార్నాథ అక్కడెక్కడో యాక్సిడెంట్ అయింది కదా పెద్దది. ఆ ధారాదేవి విగ్రహాన్ని కదిపితే పెద్ద ఫ్లడ్ వచ్చి పోయారు జనం. 10,000 లెక్కెట్టారు కానీ 30,000 వరకు పోయారని చెప్పి ఎరిగిన వాళ్ళు అంటారు. అప్పుడు అవన్నీ ఆ జీవులన్నీ ఒక గందరగోళం స్థితిలో ఉంటే ఏమాత్రం కొద్దిగా మంచి మనస్థితి ఉన్నా, ఆధ్యాత్మికత వైపు మొగ్గు ఉన్నా అలాంటి వాళ్ళందరినీ వాలంటీర్లుగా తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించి ఎక్కడికో తీసుకెళ్ళారు అంటారు మా గురువుగారు. అందుకే ఈ గురువులు లేదా పెద్దవాళ్ళు రాత్రి పడుకోబోయే ముందు దైవాన్ని దండం పెట్టుకుంటే మన ఆ రాత్రి బయటికి వెళ్ళే భాగం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి సమర్పణ చెందుతుంది, దైవానికో, గురువులకో, మార్గదర్శకులకో. అప్పుడు వాళ్ళు దాన్ని ఎక్కడైనా వినియోగించదలుచుకుంటే వినియోగిస్తారు. అంటే మనకి తెలియకుండానే మనకి మన అకౌంట్లో డబ్బులు పడతాయి. డబ్బులు అంటే పుణ్య సంపదనండి. అందుకే రాత్రి పడుకునే ముందు దేవుడి దండం పెట్టి పడుకో, దేవుడి దండం పెట్టుకో అని చెప్పి మనం సనాతన ధర్మంలో ఉండే చాలామంది చెప్తారు. ఇప్పుడు మరి న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చేసి ఊరికే న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చి ఊరికే భార్య, భర్త, ఓ పిల్లాడో మాత్రమే ఉండి పెద్దవాళ్ళు ఎవరు లేక వీళ్ళు కేవలము లైఫ్ ఎంజాయ్ చేయడం ఒక్కటే పరమావధిగా ఉంటే అప్పుడు తెలియదు. కానీ ఇలాంటి సంస్కారాలు తిట్టుకున్నా కొట్టుకున్నా ఈ ముసలాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉంటే కాస్త ఆ పిల్లాడికి రామ అనిపించవే పడుకునే ముందు అంటారు. ఆ రామ అనిపిస్తే దాని ఉపయోగాలు అనుకుంటాయి. ఇంక రాత్రి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే చాలా చోట్లకి వెళ్ళొచ్చు. నేను చెప్పింది చాలా కొద్దిగా. గురువుగారు ఏమంటారంటే నిద్ర మీ మీద ఫోర్స్డ్ ధ్యానం, అంటే మీకు దాని మీద ఏమీ నియంత్రణ లేదు, నిద్రపోతారు. అదొక రకమైన ధ్యానమే. మీ ఊపిరి ఒక రకమైనటువంటి వేగాన్ని తగ్గించుకుని ఒకలాంటి శాంతంగా వెళ్తూ ఉంటుంది. తర్వాత మిగతా డిట్రాక్షన్స్ అంటే ఏమనొచ్చు దాన్ని, మీ దృష్టిని విక్షేపం చేసి అటు ఇటు దృష్టి పోకుండా ఉండే ఒక స్థితి. హిప్నాసిస్లో చూడండి, ఆ మొత్తం అంత ఏమంటారు దాన్ని, ఏదో అంటారు వాళ్ళు దాన్ని. ఇప్పుడు మీరు పూర్తి రిలాక్స్ అయిపోయారంటారే అలాంటి స్థితి కదూ. ఇది మన నిత్యం జరిగే వ్యవహారం. సమర్థులైన వాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు ఇదే పనిని తమంతగా తాము కావాలనుకుని చేయగలుగుతారు. నిద్ర కూడా అదే. కాకపోతే మీరు దానికి అటువంటి ప్రయోజనం ఉండదు. ఊరికే అలసిపోతాం, పడుకుంటాం. ఆ నిద్రకు కూడా మీరు ప్రయోజనాన్ని కల్పించదలుచుకుంటే ధ్యానం చేసినంత పని నిద్రలో కూడా చేయొచ్చు. దైవంతో మీరు అనుసంధానం కావచ్చు. ఏమ్మా, కాబట్టి కేవలం నిద్ర ఉన్నప్పుడు ఏమేం జరుగుతుంది అంటే ఏమన్నా జరుగుతుంది. ఎప్పుడు కాలు గబుక్కుని ఇలా విసిరినట్టు అవుతుంది, గబుక్కు మెలకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అంటే కొంత వేరే డైమెన్షన్లోకి వెళ్ళే పరిస్థితి ఉన్నవాళ్ళు, వేరే లోకాల్లోకి వెళ్ళేవాళ్ళు, ఆ ట్రాన్సిషన్లో అలాంటి శరీరంలో కుదుపు వస్తుంది. అంటే గబుక్కుని జారినట్టు అవుతుంది, అడుగు మెట్టు జారినట్టు లేకపోతే పొరపాటు. ఈధర్ లోపల రావడమైనా జీవుడు, లేదా బయటికి వెళ్ళమైనా, రెండింటిలో ఏదో జరుగుతుంటారు. కాబట్టి నిద్రపోయినప్పుడు గమనింపులో ఉంటే కొంత ఆసక్తికరమైనటువంటి వ్యవహారాలే జరుగుతాయి నిద్రలో. ఏమ్మా, అంచేత రామ అనుకునే ప్రయత్నం చేయండి పడుకునే ముందు.
2:30కి చెప్పానుగా మెళ్ళకు వస్తే పరమాద్భుతం, మంచిది. కూర్చోగలరు కాసేపు. కూర్చోంటే మీరు మీ పక్క వాళ్ళు కంగారు పడకూడదు. మీ భర్త పిల్లలు ఎవరైనా ఉంటే ఏమిటి, మధ్యరాత్రి కొరువుదేనా లేచి కూర్చుందేమిటి, ఏం చేస్తుంది అని కంగారు పడే పరిస్థితి ఉంటే అది ప్రమాదం. అలాంటివి తెచ్చుకోకండి. ఉన్న వాతావరణాన్ని బట్టి, ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టి రామ అనుకునే ప్రయత్నం చేయండి. రామ అంటున్న ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను, నేను రామ అనేది మా ఇళ్లలో మామూలు. వాడు అసలు రామ అనడురా, వీడు మొహం తగలే ఒకటో జీవించేస్తాడు అంటారు. అంటే వాడు రామ అంటే రాముడు ఒక్కడికి దండం పెట్టమని కాదు. రామ అనడం అదొక ఇది, రామకృష్ణ అనుకున్నాడు అంటారే, అలా రామ అనుకోండి. అంటే ఏదన్నా మీకు ఇష్టమైన దైవ సంబంధమైన ఒక స్మరణ, జపం, ధ్యానం ఏదో చేసుకోండి. మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతారు, తప్పేం లేదు. ఏమో అక్కడికి మీ కథ అయింది. ఇంకోటి ప్రశ్న చూస్తా నేను. శరవణ్ అని ఆయన అడిగారు, ఒకసారి శరీరం వెళ్ళిపోతే వదిలేస్తే ఎక్కడ పుడతాం? ఎక్కడ పుడతాం అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ప్రపంచంలో నియమాలు అనేవి లేవు. భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చానా? అలా ఉంటుంది. నియమాలు ఉండవు, ఊరికే అలా పైన ఉంటాయి నియమాలు. ఎక్కడికక్కడ వెసులుబాట్లు, ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి గందరగోళమే విశ్వన్యాయం. ఖేయాస్ ఇస్ ది నేమ్ ఆఫ్ ద గేమ్. అయితే ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి, ఎవరికి ఖేయాసు అని కదా. మీకు చాలాసార్లు చెప్పిన ఉదాహరణ ఏమో తెలియదు ఇది. నా చిన్నప్పుడు 6వ తరగతిలో గొర్రెల లెక్క ఉండేది. గొర్రెల లెక్క అంటే ఒక రైతు దగ్గర 36 గొర్రెలు ఉన్నాయి, 2 కొత్తగా పుట్టాయి, 2 అమ్మేశాడు, 2 ఎక్కడి నుంచో వచ్చి వాడి మందలో కలిసాయి, కూతురు పెళ్ళి కట్టంగా 4 ఇచ్చాడు, సంతగా 4 పంపించాడు. ఇలా ఉండేవి, ఒక 4-5 అడ్జస్ట్మెంట్, అంతకంటే ఎక్కువ కాదు. 6వ తరగతి కదా, ఉండేవి కాదు. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తప్పకుండా ఆ ప్రశ్న అడుగుతారు. మా బావ మాకు లెక్కల టీచరు. బావ అంటే మా నాన్న స్నేహితుడు కొడుకు. వాడు క్లాసులో చెప్పేవాడు, మరి మాస్టర్ని వాడంటారంటే బావ కదా, ఏం చేస్తాం, ఏం చేయలేం. అసలు మా ఇంట్లో 20 ఏళ్ళు పెద్దనా సరే మేనమాని ఊరేయే, బావ ఊరేయే. సరే ఆలవాటు కొద్దీ మా బావ చెప్పాడు, ఊరే ఈ లెక్కలు పడతాయని. ఫస్ట్ టైం క్వార్టర్లీ పరీక్షలకి అరుగు మీద కూర్చుని నాకు లెక్కలు అంటే విన్నప్పుడు రావడమే, కొంత మ్యాథమెటికల్ ఇది లేదేమో ఏటో తెలియదు నాకు. సరే మొత్తానికి చదువుకుంటున్నాను లెక్క. మా నాన్న పాలు చెంపించుకొని పొలం నుంచి వచ్చాడు. నాన్నగారు ఏం చేస్తున్నావు అన్నాడు. చాలా ఇంపార్టెంట్ లెక్కట. వెంకట్రావు చెప్పాడు, ఇది చదువుకుంటున్నాను కదా. లెక్క చదవడం ఏంట్రా, చేస్తున్నావా, చేసే ముందు చదువుకుంటున్నావా అని. లేదు నాన్న, ఆల్రెడీ బాగా చేసాడు, బోర్డు మీద వేసాడు, నేను చదువుకుంటున్నా, తప్పకుండా క్వార్టర్లో వస్తుంటుంది అన్నాను. అలా వాడు చెప్పాడు అన్నాడు. అని చెప్పాడు. అయితే ఏం చేస్తారా, ఏం చేయడం చెప్తున్నాను కదా, చదువుతున్నాను. కాదురా, చదివితే ఎలా వస్తుందిరా, బావ హఠాత్తుగా గొర్రెల బదులు గేదెలు రాశాడు అనుకోరా, 36 బదులు 42 వేసాడు, అప్పుడు ఏం చేస్తే పెద్దాడా అన్నాడు మా నాన్న. ఆలోచనలో పడ్డాను. వెంటనే ఏం ఊహించుకొని సమాధానం చెప్తాను నేను, బావ అలా చేయడని. అదే చెప్పాడు వాడు, రాశాడు బోర్డు మీద, వేరే విధంగా చేయడు. మా నాన్న కూడా నవ్వాడు, పిచ్చిలని చూడక అలా ఉంటుందిరా, అలా ఉండదు. నువ్వు చెప్పేలా చెప్తావు అన్నాను నేను. చదువు లెక్కోసారి అన్నాడు మా నాన్న.
లెక్క చదువుతున్నాను. మా అరుగు మీద నేను కూర్చున్నాను కదా, కింద నుంచి పైకి 6-7 మెట్లు ఉంటాయి. ఇదంతా సంవాదం కింద నుంచుని ఆయన కాళ్ళు కడుక్కుంటూనే ఏదో మాట్లాడాడు. లెక్క చదివాను నేను. మా నాన్న చెప్పులు ఇప్పుకుంటూ సమాధానం చెప్పాడు. ఇన్ని గొర్రెలు ఉంటాయరా అని. ఇంక విపరీతమైన ఆశ్చర్యం నాకు. ఇది వెంకట్రావు గారు బోర్డు మీద రాస్తే నాన్నేంటి నోటితో చెప్పేసాడుది. మహానుభావుడు నాన్న అనుకుని పరిగెత్తికెళ్ళి మా నాన్న పట్టుకుని, నాన్న నాన్న ఎలా చెప్పేసావా నాన్న అంటే, వెర్రీలించే వాడికి అలా ఉండదురా, అంత కష్టం కాదు నాన్న, కూడికలు తీసివేతలరా అందులో ఉన్నావు. నేను పెళ్ళి అంటే ఏదో ఊహించుకోకు, పెళ్ళి పందిరి పెట్టుకోకు నాన్న. పెళ్ళికి కట్నం ఇచ్చాడు, అది నీకు అనవసరం ఏమి ఇచ్చాడు, 4 గొర్రెలు వాడి దగ్గర వెళ్ళిపోయాయి, తీసేయి, అలా చూడాలి నాన్న, దాన్ని సంఘటనలకు పెట్టుకోకూడదు అన్నాడు. ఎంత పెద్ద పాఠం అది. సరే, ఇది ఎందుకు చెప్పాను నేను ఇంత పొడుగు మీకు లెక్క? మా నాన్న 6 మెట్లు పాల చెంపించుకుని లోపలికి వస్తూ నాతో మాట్లాడుతూ లెక్క కట్టేయడం నాకు విశ్వాంతరాల్లో జరిగిన ఒక మహత్యలను అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? నాకు రాదు కనుక, ఆయనకు వచ్చు కనుక. ఏది గందరగోళంగా నియమాలు లేకుండా ఉందో ప్రపంచం, సృష్టి, మన దృష్టిలో మనకి ఖయాస్, అది గందరగోళం. దాన్ని నడిపేవాడికి, దాన్ని పుట్టించి నిలిపి నడిపేవాడికి అది ఏమంత పెద్ద గందరగోళం, ఆయన తెలిసిన వ్యవహారమే కదా. మన కింద చూడు వచ్చి ఒక కొంత ఏముంటుందని, బుర్ర పెద్దగా అంటే ఏమంటారు, వాళ్ళకి అనారోగ్యాలు ఉంటాయి కదా, మనస్సుకి సంబంధించిన అనారోగ్యాలు. వాళ్ళు ఈ పెట్టి ఏదో ఉంటుందని పేరు తెలియట్లేదు, నాకు గుర్తు రావట్లేదు. ఇలా కదుపుతారు, అన్నీ ఒకే రంగు వరుసగా రావాలి. ఒక పక్కనే ఆకుపచ్చ, పక్కనే ఎరుపు, ఇంకో పక్క నీలం, పసుపు ఏవో ఉంటాయి 4 రంగులు. దాన్ని ఏదో తిప్పుతారు ఆ క్యూబ్ని. వాళ్ళకి ఏం మిగతా ఏమీ చేతకపోయినా వాడి పేరు రాసుకోలేడు, అన్నం తినలేడు, వెర్రేళ్ళమా ఉంటాడు, అయినా చేయగలుగుతాడు. ఎలా? దానికి మ్యాథ్స్ కావాలి, వాడికి మామూలు మ్యాథ్స్ లేదు, అది చేయగలుగుతాడు వీడు. అర్థమవుతుంది అని చెప్తుంది. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? అది మనకి ఏది అందుతో వాడికి అందుతుంది. అంత సరళమైన వ్యవహారం అది. మనకి ఏది అందదో ఇంకొకటికి మహాసులువుగా అందచ్చు. మనం చేసేది వాడికి ఏమీ అర్థం కాకపోవచ్చు. సృష్టి వైచిత్రం అలాగే ఉంటుంది. చేత మీరు అడిగిన ప్రశ్న నాకు గుర్తుంది. నేను ఎక్కడికో వెళ్తున్నాను అనుకోకండి. ఇక్కడ వాళ్ళు ఇక్కడే పుడతారా, వాళ్ళు అక్కడ పుడతారా, ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఇలాంటి నియమాలు ఉన్నట్టుగా కనిపిస్తే ఉండవా? ఉంటాయి. ఏముంటాయి? మనమేమో రాసుకుంటాం. ఏదో గరుడ పురాణంలో అలా అన్నాడు, ఫలానా ఇంకో పురాణంలో ఇలా అన్నాడు, వేదం అలా చెప్పింది, భగవద్గీత కృష్ణుడు ఇలా చెప్పాడు, ఉత్తరాయణలో పోతే ఇది, దక్షిణాయనంలో పోతే ఇది, ఎన్ని కూడా ఇంతాలు. దక్షిణాయనంలో పుణ్యం రాదా? ఉత్తమగతులు ఉండవా? అలా నడవదు కథ. ఎవరి మార్గం వాళ్ళది. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మార్గాలు ఉంటాయిట. ముఖ్యంగా ఒక స్థితి దాటిన తర్వాత ఈ నియమాలు, పద్ధతులు, ఒకలాగా వెళ్ళడాలు, ఇవన్నీ కూడా అంటే నేను తప్పుగా అంటలేదు, ఇంకా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకునేంత సమర్థత లేకుండా ఉండేటువంటి జీవుల్లోనే అది జరుగుతుంది. మీరు కొంత ఆధ్యాత్మికంగా మీరు ఎదిగినట్టయితే, పుణ్యపాపాల గురించి నేను మాట్లాడట్లేదు సుమా, మీరు ఎదిగినట్టయితే మీ స్వేచ్ఛా సంకల్పాలు మీకు ఉంటాయి. అందులో కూడా మళ్ళీ దట్ బి టెంపర్డ్ విత్ కొన్ని యూనివర్సల్ రూల్స్ ఉంటుంది. లెక్క విశ్వ నియమాలు కొన్ని ఉంటాయి, అవి వర్తింపచేస్తారు. స్వేచ్ఛా సంకల్పం ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మరీ విచ్చలవిడిగా వెళ్ళిపోవడానికి ఏమి ఉండదు, కానీ స్వేచ్ఛా సంకల్పం ఉంటుంది.
ఆ సంకల్పం ఇంకా లేని వాళ్ళకి ఇలాగ ఒక గుండు ఒత్తగా ఒక నియమాలు ఉంటే దాని ప్రకారం పుట్టేస్తూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. కొంత స్వేచ్ఛా సంకల్పం వచ్చేసరికి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా పుట్టాలి, ఏ పని మీద పుట్టాలి అని లెక్కలు వచ్చాయనుకోండి, మీరు ఆల్ దిస్ విల్ గో ఫర్ ఎ టాస్. అంటే ఎలా చెప్తాను, అది ఇలా ఉండదు. ఈ నియమాలు వర్తించవు. అప్పుడు అర్త్ సైకిల్లో పుట్టాలా, మామూలు పరిస్థితుల్లో పుట్టాలి. ఎర్త్ సైకిల్ అంటే ఎర్త్ మీద మీరు చేసుకున్న కర్మ ఏదైతే ఉంటుందో అవి తీరే వరకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళరు, ఇంకో గ్రహం మీదకి ఏం వెళ్ళిపోరు. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటర్వ్యూని అవుతారు, మీకు ఇక్కడ కర్మలు ఉన్నాయండి, కానీ మీకు ఒక నైపుణ్యం ఉంది మీ జీవుడికి, అది వేరే గ్రహంలో కావాలి. మీ మార్గదర్శి లేని వాళ్ళు, మీ గురువు లేని వాళ్ళు, వాళ్ళకి మీ సమర్థత తెలుస్తుంది. వాళ్ళకి ఇంటెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ. బాబు ఇలాంటి సమర్థత ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా మీ ఎరుకలో? ఉన్నాడు. నేను ఎవరినైతే చూస్తున్నానో, ఓవర్సీ చేస్తున్నానో, పల్లా వాడి దగ్గర నైపుణ్యం ఉన్నది, దాన్ని పిక్ హిమ్ అప్ అని చెప్తారు. అప్పుడు మీరు ఎత్తలో పుట్టరు, ఇంకొక ఎత్తలో పట్టచ్చు. ఈ మన సౌరమండల వ్యవస్థలోనే ఇంకో గ్రహంలో ఎక్కడ మీ అవసరం ఉందో అక్కడ పుట్టచ్చు. కానీ మామూలు నియమాల ప్రకారం అయితే అలా ఉండదు. మీ చిత్తం వచ్చినట్టు ఎక్కడొక్కడ పుట్టేయడం కుదరదు. అదొకటి. 2, మీరు ఏదో పని మీద వచ్చారు ఇక్కడికి. నేను ఒక ఆయన గురించి చెప్పాను ఎదురుకోసారి. ఒక మహాత్ముడు, ఆయన ఈ గ్రహానికి చెందినవాడే కాదు, ఎక్కడో వేరే గ్రహం వాడు. మన నియమాలు కొంతవరకు బ్రాడ్గా, విశాలంగా, అంటే స్థూలంగా అనొచ్చేమో, వర్తించేటువంటి ఇంకో గ్రహంలో ఎక్కడ ఉన్నాడు. వాళ్ళకి ఒక జన్మలోనే మొత్తం అన్ని బుద్ధులు నేర్చేసుకుంటారు, పాఠాలు నేర్చేసుకుంటారు అనుకుందాం. అలాంటిది ఎక్కడో ఉన్నాడు ఆయన. ఇక్కడికి వచ్చేసి మహాత్ముడే, రే నాన్న నువ్వు అక్కడ కాస్త పెరిగినవాడు కదా, ఎదిగినవాడివి, భూమి మీదకి వెళ్ళి కొద్దివాళ్ళు కానీ చెప్తావా అన్నారు. వచ్చి చెప్పాడు. చెప్పడం గందరగోళం అయిపోయింది ఇక్కడ. మొత్తం ఇక్కడ నీతి నియమాలు అన్నీ వల్లకాట్లో కలిపేయచ్చు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అలా వర్తించదు ఇక్కడ. మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, భూమి మీద మనం అన్ని చండాలాలు చేయొచ్చు, మనకి అన్ని చండాలాలు చేయాలని ఉంటుంది. మనం చేస్తే ఎవరినో ఊరుకోవాలి. కానీ ఎవరినో గురుస్థానంలోనో లేదా కొంత పొలిటికల్ లీడర్ స్థానంలోనో ఉండి అలా చేయండి మీరు అన్నాడు అనుకోండి, వాడలా చెప్తాడు. అది నియమాలకు విరుద్ధం కదా, చట్టం లేదా, న్యాయం లేదా, ధర్మం లేదా. అబ్బో చాలా మాట్లాడతాం మనం పాటించాము. మనం ఏం పాటించాం? మనకి లెటర్ లేనప్పుడు, రికమెండేషన్ లెటర్ లేనివారు అందరూ క్యూలో వెళ్ళాలి తిరుపతి. వెళ్ళినవాడు ఎవడన్నా లెటర్ తీసుకెళ్ళినాడు దుర్మార్గుడు. మనకి ఎవడో డిఎస్పీయో ఇంకోడో ఎమ్మెల్యే లెటర్ ఇస్తాడు, అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. అప్పుడు స్వామివారు పిలిపించినట్టు లెక్క. ఇలాంటి దరిద్రమైనటువంటి మానసికతలో మానవులు ఉంటారు ఎక్కువ కాలం. అందులో నేనేం దానికి అపవాదం కాదు, ఎక్సెప్షన్ కాదు, విషయం చెప్పాను మీకు. అందువల్ల ఇవి ఎలా ఉంటాయంటే, ఆయన చెప్పాడు, నానా మాట అన్నారు, చచ్చాడు ఆయన, వెళ్ళిపోయాడు, ఇంకో అలా వేరే గ్రహం నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఎక్లమటైజేషన్ అంట కదా, న్యాచురలైజేషన్, ఆ పదాలు దాన్ని ఏమనాలి, దాన్ని ఇక్కడ అలవాటు అవ్వాలి. ఇక్కడ మొత్తం గ్లోబల్గా భూమి మీద ఒకానొక కట్టుబాటు ఉంటుంది. అది ఏ దేశమైనా కానీ మౌలికమైన కట్టుబాట్లు ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే 2 గంటలు మాడాలి, కానీ అంతవరకు వెళ్ళొద్దు మనం. ఆ కట్టుబాట్లకి ఇక్కడ ఉన్నటువంటి మానసిక ప్యాటర్న్స్ అనొచ్చు మనం, అమరికలు, వాటికి కొన్నాళ్ళు అలవాటు పడడానికి కొన్ని జన్మలు తీసుకోవాలి. ఇక్కడ ఈ భూమి మీద ఏమన్నా మీరు ఎవరికైనా సాయపడాలన్నా, మీరు ఎదగాలన్నా, త్వరగా వచ్చి పనిచేసి వెళ్ళిపోవాలన్నా కొన్ని అన్న జన్మలు తీసుకోవాలి. ఆ మహానుభావుడు జన్మలు తీసుకున్నట్లేదు. రావడం వచ్చాడు, గురువుగా వచ్చాడు, టక్ చేసుకెళ్ళిపోయి అనుకున్నాడు, గోల్ అయిపోయింది. కాబట్టి అదొక ప్రయోగం జరిగింది. అయితే ఇంకా అది విఫల ప్రయత్నం. అన్లెస్ మిగతా కొందరు గురువులు అలా కూడా వచ్చి వాళ్ళ పని చక్కగా చేసుకెళ్ళిన వాళ్ళు సమర్థులు ఎవరన్నా ఉంటే నాకు ఇంకా నా దృష్టిలోకి రాలేదేమో, వాళ్ళకి నమస్కారం. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే, ఇక్కడ వాళ్ళు ఇక్కడే పుట్టాలా, మామూలుగా సూటిగా చెప్పాలంటే ఇక్కడే పుట్టాలండి, ఒక సమాధానం. 2,
అయ్యా ఎక్కడన్నా పుట్టచ్చండి. రెండూ కరెక్ట్ కాదు. రెండూ కరెక్ట్ కాదు. ఇక్కడే పుట్టాలి కొంతమందికి, ఎక్కడన్నా పుట్టచ్చు కొంతమందికి. దాన్ని నియంత్రించే ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు కేస్ టు కేస్ బేసిస్, అంటే ఈ ఫలానా జీవుడు ఎక్కడ ఉండాలి, వాడు అవసరం ఏమిటి, ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్తాడు, అలాంటి లెక్కలు వ్యవహారాలు చూసే వ్యవస్థ ఉంటుంది. ఎక్కడ మనకి తెలియకపోతే నిన్న కన్నానే ఖియాస్ ఇస్ ది గేమ్ అని, నేమ్ ఆఫ్ ది గేమ్ అని, అంటే గందరగోళం ఉండి తీరుతుంది కాదు, మనకి అర్థం కాదు, గందరగోళంగా ఉంటుంది కనుక అది గందరగోళం అన్నాను నేను. అండ్ ఐ హోప్ ఐ క్లారిఫైడ్. సమ్యు అనే అమ్మాయి అడిగింది, క్రియాయోగంలో ఉన్నాను, గత కొద్ది కాలంగా ఉద్యోగం మీద సరిగా దృష్టి లేదు, ఎలా ఉండాలో అలా ఉండలేకపోతున్నాను. మీ ప్రశ్నలో మీ సమాధానం ఉందమ్మా. ఎలా ఉండాలో అలా ఉండలేకపోతున్నాను. ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? లెక్కుందా? ఎలాగా ఉండక్కర్లేదు. ఒకలా పెట్టకండి అమ్మా. క్రియాయోగంలో ఉన్నారు కదా, ఏమ్మా మీకు మొత్తం లెక్కంతా మీ శ్వాస మీద నడుస్తుందేమో కదా. నాకు తెలియదు యోగాల గురించి, కాకపోతే శ్వాస గురించి నడుస్తుంది మాత్రం అనుకుంటున్నాను. మీరు దాన్ని కనుక అసలు మొట్టమొదటి నియంత్రణలోకి వస్తే మిగతా అవన్నీ కూడా జిగ్సా పజిల్లో ఎలా ముక్కలు అమిరిపోతాయి తల్లి. మీరు అది ఎలా చేస్తున్నారో చూసుకోండి. ఆ క్రియాయోగం సాధన ఎలా చేస్తున్నారో చూసుకోండి. అసలు మీకు ఇలాంటి సందేహమే రారాదు అందులో ఉంటే. యోగానికి సంబంధించింది ఏమైనా ఉండొచ్చు తప్ప జీవితానికి సంబంధించిన ఇంత మౌలికమైన ప్రశ్న నిజానికి రాకూడదు. అసలు ఎప్పుడైనా సరే ఫలానా విధంగా ఉండాలి అనేటువంటి ఒక మనం దాని ప్రమేయం అంటారు సంస్కృతంలో, స్టాండర్డ్, అది పెట్టుకున్నప్పుడు మనకెప్పుడు ఆశలు, నిరాశలు, అహంకారం ఫ్లేరప్ అవ్వడం, డిఫ్లేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయమ్మా. నేను ఎటువంటి గమ్యము లేకుండా, ఎటువంటి లక్ష్యము లేకుండా, ఎటువంటి ప్రమేయము లేకుండా, అంటే ఒక టార్గెట్ వెళ్ళి పెట్టుకోకుండా, ఇలా ఉండాలనుకోకుండా అలా గాలికి బతకమంటావా అంటే గాలికి బతకమని అంటలేదు. మీరన్న దాంట్లో నాకు కనిపిస్తుంది టూ మచ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, మిమ్మల్ని మీరు ఆత్మనింద చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఫలానా విధంగా ఉండాలి నేను, అలా ఉండడం లేదు. నిజానికి ఇలాంటప్పుడే సరెండర్ అంటాం కదమ్మా, శరణాగతి చాలా ఉపయోగపడుతుంది. క్రియాయోగంలో ఎవరు సరెండర్ అవుతారో నాకు తెలియదు, పదే నాకు తెలియదు అంటే అని చెప్పి కంగారు పడకండి. ఎక్కడో ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఏదో దానికి మార్గం. మీకు శరణాగతి అయిన చోట చాలా సందేహాలు నివృత్తి చేయబడతాయి లేదా అవి తీసివేయబడతాయి. రెండు ఒకటే. నివృత్తి చేశారనుకోండి, మన మస్తిష్కంలో మరి కాస్త మెటీరియల్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే నేను చూడండి ధారాళంగా చెప్పేస్తూ ఉంటాను, అబ్బో చాలా దృశ్యం అనిపిస్తూ ఉంటుంది మనకి. అలా ఉండదు. అదొక పద్ధతి. నివృత్తి అయితే మనం దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం ఒక పద్ధతి. లేదు, సందేహమే నిర్మూలించబడింది, దానికి మూలమే లేదు, ఇంక లేదు అక్కడ. అది అద్భుతమైన స్థితి. అమ్మవారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారు లేదో, నిస్సంశయ ఆవిడ పేరు. సంశయజ్ఞి, మీ సందేహాల్ని తీరుస్తుంది. స్వయంగా ఆవిడకి ఎటువంటి సందేహము లేదు. షినోస్ ఒకటి, షినోస్ ఒకటి, షీ డజంట్ కేర్. ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్న ఒక దిలాస. మళ్ళీ నేను దీన్ని లెసేఫేర్ మెకానిజం అంటే దాన్ని ఎలా తెలుగులో చెప్పచ్చు? లెసేఫేర్ అంటే విశృంఖలత్వం.
ఎవడిష్టం వాడిది. అలా అంటలేదు నేను. మీరేదో క్రియాయోగంలో ఉన్నారు కాబట్టి ఈ ఈ నేను అసలు మిమ్మల్ని లెస్సేఫేర్ బ్రాకెట్లో పెట్టట్లేదు. మీరు అలా ఆలోచించరు అనుకుంటున్నాను. వీడు ఎవడో చెప్తున్నాను, ఏదో అడిగితే వీడు లెస్సేఫేర్లో ఉండమన్నాడు, ఎవడిష్టం అలా అనుకోరనే భావంతో చెప్తున్నాను నేను అలా చెప్పేది ఫలానా విధంగానే ఉండాలి, అలా లేకపోతే పోనీ బాగుంది, అలా ఉండాలి, మంచిదే. ఒక టార్గెట్ రాముడిలా ఉండాలి, లక్ష్మణులా ఉండాలి, కృష్ణుడిలా ఉండాలి, సీతలా ఉండాలి, ద్రౌపదిలా ఉండాలి, ఫస్ట్ క్లాస్, బాగుంది. లేవు, కొనారు వెళ్ళిపోతే, హతాశులు అయిపోతే, మార్గం నడకకుంటూ పడిపోదు. ఆయన ఎక్కడో ఆంజనేయ స్వామి చెప్తే అనుకుంటాను, నిర్వేదం లేకపోవడమే శ్రేయస్సుకు మూలంట, బాధపడకపోవడమే శ్రేయస్సుకు మూలం. రామయ్య బాబు, నువ్వు ఏదో బాధపడమా ఏంటి మాకు చెప్తున్నావు? పడతానండి, బోళ్ళంతా పడతాను. కాకపోతే నేను ఎందుకు బాధపడతాను ఇప్పుడు చెప్పాను అనుకోండి, మీరు కంగారు పడి నువ్వు ఏ విషయం గురించి బాధపడుతున్నావో దాని గురించి మేము ఎప్పుడు బాధపడతాము అని తర్వాత ప్రశ్నలు వస్తాయి నాకు 100. అంచేత నేను బాధపడి ఏడుపు ఒకటి, చివరాఖరికి ఏడుపు ఖాయం, అంతతో గత్వా ఏడుపు తప్పదు. దేనికోసం ఏడుస్తున్నామని, పాలపీక కోసం ఏడుస్తున్నావా, పలకా బలపం కోసం ఏడుస్తున్నావా, కంప్యూటర్ కోసం ఏడుస్తున్నావా, ఏడుపు తప్పదు. కాకపోతే స్థాయి భేదాలు. కాబట్టి నేను వీళ్ళకి సరిగా లేను, సరిగా ఉండండి, పీరియడ్, సరిగా ఉండండి. ఎలా ఉండాలి మీరు అనుకుంటున్నారో అలా ఉండండి. ఉండలేకపోతున్నా ఏముండదు, అలా ఏముండదు. ఇక్కడే మీకు నేను చెప్పిన శరణాగతి వర్తిస్తుంది. ఒక దైవం ఆవిడ ముందు ఆయన ముందు కాసేపు కూర్చుని, తండ్రి ఇలా ఉన్నాను, ఇలా ఉండటం సరికాదనిపిస్తోంది, ఇలా ఉంటే బాగుండనిపిస్తోంది, చెప్పండి, ఇవ్వండి, అప్లికేషన్ ఇవ్వండి, చూడబడుతుంది. కాకపోతే చూడబడుతుంది అనేటువంటి విశ్వాసం ఉండాలి, సమర్పణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనం ఇది కొంత శాఖాచంకరమణలా అనిపించవచ్చు, కానీ ఒక అబ్బాయి ఎవరో నన్ను అడిగాడు, కాళీ ఉపాసన చేస్తున్నాను, చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి. నాన్న కొంతకాలం ఆగరా నాయన, నేను చూస్తాలే, కాస్త తీవ్రత తగ్గట్టుగా. మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టాడు, లేదు అర్జెంటుగా కావాలి టైప్. ఆ మాట అలా అనలేదు. ఎలా కుదురుతుంది? కాళీ లాంటి మంత్రం తీసుకున్నప్పుడు ప్రక్షాళన ఎలా ఉంటుంది? రేజర్ షార్ప్ కదా వ్యవహారం. అది ఆవిడ ఎలా డీల్ చేస్తుంది? మీరు లేతాల్పాకం తీసినట్టు చూస్తున్నా ఏంటి? తెలియదు. చండముండాసురవసలో ఏ తీవ్రత ఉంటుందో అదే తీవ్రత ఉంటుంది. అమ్మ స్వభావం అది. మీరు అమ్మని అడిగారు, ఆవిడ ఎలా డీల్ చేస్తుందో డీల్ చేయనివ్వాలి, లేదా నమస్కారం పెట్టాలి. అలా మీరు ఏ దైవానికి శరణాగతి వేడుతున్నారో వాళ్ళకి మీరు వాళ్ళ స్వభావం మీకు కొంత తెలుస్తుంది కనుక మీకేం కావాలో తెలుసుకుని ఫలానా దైవం దగ్గర మీరు సమర్పణ చెందండి, శరణాగతి చెందండి. వాళ్ళకి సమయం ఇవ్వండి. మీరు చెప్పిన మార్పు మీలో తేవడానికి జరుగుతుంది, జరిగి తీరుతుంది. కాలం అటు ఇటు పడుతుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు 2 నెలల్లో అవుతుంది, 40 మండల దీక్ష బట్టి చేస్తే అని ఎవరన్నా చెప్తే అది జరిగిపోతుంది అని ఎవరిని చెప్పానుకోండి, ఆ 41 రోజులు ఎక్కెట్టుకుంటారు. సమస్య, ఇబ్బంది. నాకున్న సమస్యది. నాకెవరన్నా టైం చెప్పారంటే అయిపోయింది మంగళం నా పని. వాళ్ళ టైం వరకు చూస్తాను నేను, లేకపోతే అక్కడి నుంచి జడ్జిమెంట్ మొదలవుతుంది. తప్పని తెలుసు, ఎవరిని స్పేర్ చేయను నేను ఆ లెక్కల్లో. అమ్మైనా సరే పలానప్పుడు అవుతుందిరా అంటే మళ్ళీ వెళ్ళి పేజీ పెట్టాల్సిందే, అమ్మ అలా అన్నావు కదే అని. అందువల్ల అది కనుక లేకుండా మీరు ఏమన్నా ఉండగలిగితే ఒక దైవాన్ని అడగండి, మీ సమస్య తీరుతుంది. కానీ మొట్టమొదటి మీరు చేయవలసింది, మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన పేరుతో ఎక్కువగా మిమ్మల్ని మీరు చిన్న చేసుకోకండి. అంటే అలా ఉండాలి, అలా లేను కనుక నేను ఫలానా, లేదా నా సాధన సాగడం లేదు, నాకు సాధన ఇది పోయింది. ఎందుకు పోయింది? సాధన దృష్టి ఎందుకు పోతుందండి?
ఎందుకే పోతుంది? ఎందుకంటే మీరు ఈ సాధన చేసేవాళ్ళు ఇలా ఉండాలి అని లెక్క ఉంది మీకు. ఆ లెక్కకి మీరు ఫిట్ అవ్వట్లేదు, మీకు కంగారు వస్తుంది. సాధన తప్పు చేస్తున్నాము, లేదా సాధన మార్గం బాగోలేదేమో, బోల్డ్ వస్తాయి సంశయాలు. ఒక్కటే లెక్కమ్మ, ఉన్నతికి ఒక్క మార్గం పట్టుకోండి. ఆ మార్గంలో చావో రేవో అంతే తప్ప సంశయాలు రానివ్వకండి, అస్సలు రానివ్వదు. సంశయాత్మ వినశ్చితి అంటాడు గోపాలకృష్ణమూర్తి. అంచేత ఆయన ఎందుకు చెప్పాడు అలాగా? సంశయం వచ్చిందంటే మన పని మనం చేయలేం. మన పని మనం చేయలేకపోతే ఎప్పుడైనా నాశనమే. ఏం తల్లి? అందువల్ల ముందు మిమ్మల్ని మీరు మొట్టమొదటి చేసుకోవాల్సింది, మీరు మహాపరాధం చేసాము, లేదా పలానా యోగంలో మన నడక బాగోలేదు, మన తీరు బాగోలేదు, మన సాధన బాగోలేదు, ఇంకేమేమో బాగోలేదు. ఆ బాగోలేదు తీసేయండి, ఏం బాగు చేయాలో చూసుకోండి. ఇందాక మొదట్లోనే చెప్పాను కదా, క్రియాయోగంలో ఉన్నప్పుడు మీకు శ్వాస మీద నియంత్రణ వస్తే చాలా విషయాలు వాటంతా చక్కబడతాయి. అక్కడెక్కడన్నా మీరు ఏమైనా మీ ప్రయత్నంలో ఎక్కడన్నా తప్పుపడుతున్నారేమో, మీ గురువు గారిని ఎవరో, మీ మార్గదర్శకులు ఎవరో, వారిని ఒకసారి కనుక్కొని అది సరి చేసుకోండి. ఏమ్మా? చైతన్య అడిగాడు మిమ్మల్ని, మీరు కూడా గురువుగారు లాంటి వాళ్ళే కదా, జ్ఞానాన్ని పంచుతున్నారు కదా, మీకు ఏ సేవ చేయట్లేదు కదా? మొట్టమొదటి మాట సమాధానం, నేను గురువుని కాదు. మహాభయంకరమైన పదం నా దృష్టిలో గురువు అనేది. ఎంత బాధ్యత! ఇలా గాల్లో ఉండి అంతర్జాలంలో కబుర్చి మీకు చెప్పేసి మీ చావు మీరు చావండి అంటున్నాను నేను. ఎక్కడో వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ గురువులో మార్గదర్శకులు నాకు చెప్తే, అయ్యా మీ ఊళ్ళో చెరువు ఉంది, చెరువు మీద మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు గూట్లో చిలక ఉంది, దాన్ని అన్నం పెట్టండి అని ఏదో చెప్పను అంటలేదు, చెప్తాను. అమ్మా మీకు ఎక్కడ గణపతి ఉన్నాడమ్మా, ఇక్కడ ఏదో లలిత ఉందమ్మా, అవేమిటి వాళ్ళ యోగాన్ని బట్టి. అంతేగాని నేను కూర్చొని చెప్పగలిగే మాట ఉంటే, ఈ బాధలు పడుతూ నాకు చెప్తారే, నాకు పెళ్ళి అవ్వట్లేదు, మా ఆయన కళ్ళు పోయి, ఇంక ఉద్యోగం రావట్లేదు, అనారోగ్యం, వంశంలో తరాలు ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ నేను సమాధానం చెప్పాలి. సమాధానం అంటే నా ఉద్దేశం సొల్యూషన్, ఆన్సర్ కాదు. సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నానా? లేదు. నా ఉద్దేశంలో గురువు అంటే ఎప్పుడు చెప్పే మాట, మళ్ళీ 100 సార్లు చెప్పండి, ఇది 100వ ఎపిసోడు, నేను కనీసం 70 సార్లు 50 సార్లు చెప్పుంటాను. మీ జన్మ, మీ కర్మ, మీ జీవన ప్రణాళి చూడగలిగే సమర్థత ఉన్నవాడు గురువు. మిగతా వాళ్ళు దిక్కుమాలాడేవాడు గురువులు కానే కదా, పండి తీసేయండి. ఉపదేశం ఇచ్చేవాడు గురువు అంటే నమస్కారం, ఉపదేశం ఇచ్చే గురువు, అంతవరకే. దానికి వెనకాల ముందు ఎటువంటి సఫిక్స్లు ప్రిఫిక్స్లు లేకుండా వట్టి గురువు ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. అంటే ఈ లక్షణం ఉండాలి ఆయనకి. అటువంటి స్థితి నాకు లేదు. ఇంకోటి పరిప్రశ్న అంటే ఎప్పుడు నాకు సంస్కృతం రాదు, కానీ నాకు ఎక్కడ వాడిని ఎలా ఉంటుందంటే చుట్టూ పైన విశాలంగా ఇలాంటి అర్థాలు వచ్చేలా ఉంటుంది. అది మామూలు ప్రశ్న కాదు, దానికి ఇంకేదో విశిష్టత ఉండాలి. అటువంటి ప్రశ్న వేయాలి. అదైనా వేయాలి, లేదా అది కూడా వేయాలి. సేవ అంటే కాళ్ళు నొక్కడం, కారు కొనిపెట్టడం, లేకపోతే మీరు నా బ్యాంకులో డబ్బులు వేయడము, నాకు ఆశ్రమం కట్టించి ఇవ్వడము, ఇవి కాదండి బాబు. అవి అవును, కాదంటలేదు. అది తీసుకునే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళకి మీ కర్మ తెలిసి, ఏదో 1000 మందికి మీరు భోజనం పెట్టాల్సి వస్తే ఆయన ఒక్కడికో భోజనం పెడితే ఆయన సర్దుకుంటుంది అనుకుంటే మీ ఇంట్లో భోజనం చేస్తాడు ఆయన, ఆ గురువు.
మీరు 1000 మందికి వస్త్రదానం చేయాలి, లేకపోతే కానీ మీకు కర్మ తీరదు. పండగ బట్టమంటాడు. మీరు ఇంకేదో చేయాలి. అప్పుడు అంటే సూక్ష్మంగా ఒక వ్యక్తికి చేస్తే విశాలమైన జనబాహుళ్యానికో, విశాలమైన జన సమూహానికో, విశాలమైన జీవరాశికో మీరు చేసిన సందర్భం కనుక దానికి సమం అవుతున్నట్టయితే, అలాంటప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, కార్లు తీసుకుంటారు, మేళ్ళు తీసుకుంటారు. నాకు ఆ సమర్థత లేదు. నాకు పదమే భయం, ఆ గురువు పదమే భయం, దాంతో వచ్చే బాధ్యత భయం. నా స్వభావం అది కాదు. గురువుకు సరిపోయే సమాధానం కాదు, స్వభావం కాదు నాది. అందుకే అంటే మీరు ఎవరికి మీరు ఉపదేశాలు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మా అప్పచెల్లెళ్ళు, మా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, లేదా వాళ్ళకి సంబంధించిన ఒకళ్ళు ఆరో స్నేహితులు 2-3 కావాలని బయట వాళ్ళకి ఇచ్చానేమో, అంతే. ఇవ్వను. మహా అడిగితే వాళ్ళ ప్రశ్నల్ని ఏమిటి ఎంత చేస్తున్నారో చెప్పాము, 1 కోటినే చేసేవా, ఇంతే. అది గురువా? మంత్రం ఉపదేశం ఇచ్చేటువంటి వాడు గురువు అంటారు కదా, అలాంటి గురువు జీవన మార్గాన్ని నిర్దేశించి సవరించి మీకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి అక్కడ తీసుకెళ్ళి, అబ్బో అది నాకు చేతనైన పని కాదు. వెనకటికి ఎవరో నా బంధువు ఒక అమ్మాయి ఏదో సందర్భంలో, అలా ఉందా మీ బంధువులందరూ ఏదో సందర్భంలో మాడేస్తారు అమ్మాయితో? కాదండి బాబు, అమ్మాయి మాట్లాడగలదు, నాకంటే సులువుగా మాట్లాడుతుంది. అమ్మాయికి మరి ఏ కారణం చేతో ఏమంటుందని యాక్సెస్ ఉంది ఆవిడకి. సరే, ఆవిడ అడిగింది అమ్మవారిని ఏదో మాటలో, ఇప్పుడు బాబాయ్ వాళ్ళు గురువుగారి దగ్గర శిక్షణ అయిపోయిన తర్వాత బాబాయ్ కూడా గురువు అవుతాడా అని. అమ్మవారు నవ్వి, వాడేమిటి వాడు ఏమైనా ఆశ్రమం పెడతాడనుకుంటున్నావు నువ్వు? వాడిని అందుకు కాదే పంపిస్తా, వాడి పని వేరు అని చెప్పింది. చెప్పి అది అయిపోగానే ఆ పనిలోకి వెళ్తాడు వాడు. వాడేమి ఆశ్రమాలు, శిష్యులు, బోధనలు ఇవేం పెట్టుకోడు అందావిడ. అయితే అమ్మాయి ఆశ్చర్యపోయి, బాబాయ్ ఏమైనా పనుల పని అవునమ్మలు అలాగే చెప్పబడింది నాకు. మీరు అనొచ్చు, అయితే మీరు ఆ పని చేస్తున్నారా? మీరు చేస్తున్న బోధనే కదా. కాదండి, నేను బోధన చేయట్లేదు. నాకు కొంత అనుభవం ఉంది మార్గంలో. ఎవరైనా ఒకటి నా అనుభవాలు చెప్తాను, మీరు నాకు ఒక ప్రశ్న వేస్తే అది నా అనుభవంలో ఉంటే, లేదా నా బుర్రలో దాచుకున్నటువంటి పాండిత్యం, ఇక్కడ ఏమున్న పాండిత్యమని అంటాను నేను. పైనుంచి వచ్చేదే జ్ఞానం, ఇక్కడే ఒకటి పాండిత్యమే. ఒక చదువుకున్నది గుర్తెట్టుకుని, శాస్త్రం గుర్తెట్టుకుని అప్పుడు పాండిత్యం. లేదు, మీకేం సంబంధం లేదు, పైనుంచి వస్తుంది, అబ్బో అది జ్ఞానం, పైనుంచి వస్తుంది, అది దానికి అది లెక్క వేరేది. కాబట్టి నా పాండిత్యంలోంచో నా అనుభవంలోంచో మీ అదృష్టం బాగుంటే పైనుంచి ఆ సోర్స్, ఆ యూనివర్సల్ సోర్స్ ఏదైతే ఉంటుందో, విశ్వస్రోతస్ అంటామో, అక్కడి నుంచి వస్తుంది సమాచారం, జ్ఞానం. అది ఎప్పుడెప్పుడైనా నేను కూడా చదువుకోకుండా, నేను కూడా మొట్టమొదటిసారి మీకు చెప్పినప్పుడు నేను కూడా అది వింటాను అనుకోండి, అవి చాలా తక్కువ సందర్భాలు. ఇందులో ఎక్కడ కూడా నేను కూర్చోబెట్టి మీకు నాకు ఆసరికే తెలిసి మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టి ఈవేళ ఈ పని ఉంది, ఈ పాఠం, ఈ అధ్యాయం అంటే మీరు ఒక మళ్ళీ టెక్స్ట్ బుక్ ఏం తీసుకోకండి, ఏదైనా ఒక మీకు ఒక శిక్షణ, ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేటువంటి శిక్షణ, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గనిర్దేశకత్వంతో. అది ఏం చేస్తున్నానా? లేదు, చేయట్లేదు, చెయ్యను, నేను వచ్చిన పని అది కాదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం సంబోధిస్తారు ఈ కమెంట్స్లో? గురువు గారు అంటారు. ఇబ్బందిగా ఉంటుంది, ఇంకో మార్గం లేదు కదా, ఇంకో పదం ఏముంది? లేని కారణం చేత గురువు అనే పదం నడుస్తుంది. ఎవరన్నా మంచి పదం పెడితే అది బాగానే ఉంటుంది. కాబట్టి పరిప్రశ్న
నిజమే, వేయాలి. ప్రశ్న వేసినప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకునే ప్రశ్న వేయాలి. నాలాంటి వాడిని అడిగినా కానీ అంతే. గురువు కానివాడిని అడిగినా మీరు ఒక సీనియర్ని అంతవరకే పెట్టుకుందాం. పదం బాగుంది, సుఖంగా ఉంది. ఒక సీనియర్ ఎవడన్నా సాధకుడు ఉన్నాడు అనుకోండి, వాడిని మీరు అడిగినప్పుడు కూడా పరిప్రశ్నే రైటు. మీరు కుతూహలం కొద్దీ ఏమైనా ప్రశ్నలు వేసారనుకోండి, చాలాసార్లు సమాధానం చెప్పను. నాకు కుతూహలం ఇష్టం ఉండదు. అంటే నాకుండే నేను బాధపడ్డాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అన్నయ్య సిగరెట్ కాలుస్తాడు, తమ్ముడు కాల్చినప్పుడు, అర్థమైందా? అలా ఉంటుంది. అంటే నేను కుతూహలం వేసినప్పుడు నాకు అక్షతలు పడ్డాయి అమ్మ దగ్గర నుంచిను మహర్షుల దగ్గర నుంచి. అంచేత కుతూహలాన్ని నేను సమర్థించను. దానివల్ల ఉపయోగం లేదు. మీకు సాధనకి ఉపయోగపడదు, వాళ్ళకాడ ఏమి ఉండదు. ఏమీ ఉపయోగపడదు కుతూహలం వల్ల. ఒకటే ప్రశ్న ఇచ్చు అంతే. ఒక ఆయన అడుగుతూ ఉంటాడు అలా నన్ను, ఫలానా పద్ధతిని వివరించి ఉదాహరణలతో సోదాహరణగా వివరించము. 6వ తరగతి ప్రశ్న అది, నాకు కుదరదు. అలా గూగుల్లో దొరికే గూగుల్లో చూసుకోవాలి. పరిప్రశ్న అంటే మీ సాధనకి ఏమైనా ఉపయోగపడే ప్రశ్నలు మీరు ఏమన్నా వేస్తే నాకు తెలిస్తే చెప్తాను, కొన్ని తెలియవు తండ్రి అని చెప్పేస్తాను. అందువల్ల నాకు మీరు ఏ సేవ చేయక్కర్లేదు, కానీ ఒక సాయం చేయగలరు. మీ వేసే ప్రశ్న పరిప్రశ్న అయి ఉండడం నాకు సాయమే. మీ సాధనకి పనికొచ్చే ప్రశ్న వేసి నేను దానికి సమాధానం చెప్పగలిగాను అనుకోండి, అది నాకు సాయం. ఎందుకంటే నేను ఆ మార్గంలో నడిచి ఉన్నవాడిని అనుకోండి, మీకు ఏమన్నా నిజంగానే కొద్దిగా మీ వేలు పట్టుకుని ఇలా కాదు నాన్న ఇలా చేయని అనగలిగా అనుకోండి, అమ్మ సంతోషిస్తుంది. అంతే కదా. పెద్దవాళ్ళు లెక్కలు వాడు 10th ఉన్నాడు, సెలవుల్లో ఉన్నాడు, 9th క్లాస్ 8th క్లాస్లో ఉన్న తమ్ముడికి ఒక లెక్క చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఇంకో ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళక్కర్ లేకుండా అమ్మ సంతోషిస్తుందిగా. అంతే మీరు నాకు చేసే సాయం అంతే. ఏమండి? కాబట్టి గురువుని కాదు. సరే, ఈ పూటకి ఇంతే. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.